వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదన్నా ఉన్నా, ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను. ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ యొక్క జనవరి నుంచి 2026 సంవత్సరం నూతన సంవత్సరం. కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు 14వ తారీఖు మకరానికి, బుధుడు 17వ తారీఖు మకరానికి, శుక్రుడు కూడా 13వ తారీఖు మకరానికి, కుజుడు కూడా 16వ తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు. ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో 4 గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది. అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం 26వ సంవత్సరం మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది. దేనిలో? మకర రాశిలో. మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మీనరాశి వారికి చూసినట్టయితే వీరికి లగ్నంలో శని, చతుర్థంలో గురువు, వ్యయంలో రాహువు, ఈ 4 గ్రహాల అనుకూలత లేదు. అనుకూలించే గ్రహాలు చూసినట్టయితే ఏకాదశంలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ గ్రహాల అనుకూలత చక్కగా ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏకాదశం గురించి మాట్లాడారు. అదృష్టము అంటాను చూసారా, ఏదో ఒక తెలియని అదృష్టం అనేది ఇక్కడ ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వారికి మార్పు. అదృష్టం అంటే మార్పు, ఎప్పుడు ఉండేలా కాకుండా కొంత మార్పు. ఇక్కడ ఏకాదశంలో సూర్యుడు ఉన్నాడు. కుజుడు ముఖ్యంగా ఉచ్చస్థానం, ఆయన చక్కగా ద్వితీయాధిపతి. ఏకాదశంలో ఆయన చక్కగా ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత ధనయోగం అనేది కనిపిస్తుంది. అది ఎట్లా అయినా సరే అనుకోకుండా ఎప్పుడు సంపాదించేటువంటి ఆ రూపాయి కాకుండా ఒక్కసారిగా కొంత ధన యోగం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి కుటుంబంలో కూడా గురువు కొంత అనుకూలత, నూతన గృహం కట్టుకోవాలన్నా, నూతన వాహనాలు, ఏదన్నా నూతన వస్తువులు కావచ్చు, ఈ కొనుక్కునే వారికి కొంత అనుకూలత గురువు కొంతవరకు. తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా వీరికి లగ్నంలో శని, ఏలినాటి శని మీకు 2వ దశలో ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం అనేది ఇక్కడ కొంత ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. ఏలినాటి శని, అది కాకుండా దాంతోపాటు వ్యయంలో కూడా రాహు ఉన్నాడు. ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఆ హెల్త్ విషయాల్లో కొంత ఖర్చులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంత మానసిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అట్లానే మానసిక ఒత్తిడి హెల్త్ పరంగా లైఫ్ లాంగ్ ఉండేటువంటి అనారోగ్య సమస్యలు, అంటే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ వచ్చే అవకాశం. కొంత జాగ్రత్త తీసుకోండి, ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ శుక్రుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు. ఆయన తృతీయానికి అధిపతి అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ శుక్రుడు కూడా ఏకాదశంలో చక్కగా బుధుడితో కలిసి ఉన్నాడు. బుధ శుక్రుడు ఇద్దరు కూడా ఏకాదశంలో బాగున్నారు. అట్లనే కొంత ఫ్యామిలీ పరంగా కూడా ఇక్కడ కొంత అనుకూలత పెరుగుతుంది. కుటుంబంలో చక్కటి సౌఖ్యం, కుటుంబం అంతా కూడా చక్కగా ఏదన్నా ఖర్చు, అంటే అది ప్రయాణ ఖర్చు కావచ్చు, కుటుంబ పరంగా ఏదన్నా అందరూ కూడా చక్కగా కలిసి ఖర్చు పెట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆనందంగా ఖర్చు పెడితే ఆనందం. అదే హెల్త్ బాగాలేదు, అందుకని కుటుంబంలో ఉన్నాం అందరం హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టాము అంటే అది ఇబ్బంది. అది విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఆనందంగా ఖర్చు పెట్టే, దేవాలయానికి వెళ్ళి ఖర్చు, ఇట్లాంటివి అయితే పర్లేదు. హెల్త్ పరంగా ఖర్చు కావచ్చు, అనవసరమైనటువంటి ఖర్చులు పెడితే అది మళ్ళీ ఇబ్బందికే దారి తీస్తుంది. కాబట్టి కొంత ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి.
ఖర్చులు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ద్వితీయాధిపతి కుజుడు మీకక్కడ లాభంలో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఖర్చయితే ఖచ్చితంగా ఉంటుంది. అందరూ కలిసి ఏదో ఒక రకమైనటువంటి ఖర్చుంటుంది. కానీ అది ఆహ్, ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది కొంత జాగ్రత్త తీసుకొని ఖర్చులు పెట్టండి. అది చక్కగా శుభకార్యానికి ఖర్చు పెడితే ఇబ్బందుండదు. ఆహ్, వేరే వేరే వాటికి ఖర్చు పెట్టామంటే ఇబ్బంది కాబట్టి, అది కొంత మీరు మార్చుకుంటే బావుంటుంది. ముఖ్యంగా ఎట్లా చూసినా సరే వీరికి ఏలినాటి శని. ఏదన్నా కొంత ఇబ్బందులైతే తప్పవు. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. ఎంత మీరు చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. మీ కులదేవతకి ఆరాధన చేస్తే చక్కగా ఇక్కడ మీకు బావుంటుంది. కులదేవత ఆరాధన, పరమేశ్వరుడి ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇబ్బందుల నుంచి కొంత గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఈ జనవరి 2026లో ఈ మీనరాశి వారికి మధ్యమ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. లేదంటే అధమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం.